ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫలం అంశంలో అంటే మార్చ్ 2వ తారీఖు నుంచి మార్చి 8 వరకు ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, అలాగే హోమం చేయటం వలన కలిగే శుభ ఫలితాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం. ఈరోజు తిథి తదియ, రాత్రి 12:52 వరకు, నక్షత్రం ఉత్తరాభాద్ర, మధ్యాహ్నం 12:20 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఇక ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభంలో సంచారము, కుజుడు మిథునంలో సంచారము, కేతువు కన్యలోను, రవి శనులు కుంభంలోను, బుధ శుక్ర రాహువులు మీనరాశిలోను సంచరిస్తున్నారు. అలాగే సోమవారం నుంచి శుక్రుని వక్రగతి ప్రారంభమవుతోంది. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా వాళ్ళ రుణాల గురించి, వారి ఆరోగ్యం గురించి, కోర్టు సమస్యలు, శత్రువుల వలన ఇబ్బందులు, అలాగే వారి ఉద్యోగ వ్యాపారాలలో ఎదుర్కొంటున్న సమస్యలు, శ్రమ, వీటితో పాటు కొంతవరకు దూర ప్రయాణాలు, శారీరక బడలిక, వీటి మీద ఎక్కువగా ఈ వారం అంతా కూడా వీరికి గడుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏ పని తలపెట్టినా కూడా కొంత ఆలస్యంగా పూర్తవటం, అలాగే అనుకున్న విధంగా పనులు జరగట్లేదని కొంత నిరుత్సాహాన్ని చూపించటం, దీంతో పాటు వారి యొక్క నిరుత్సాహాన్ని వారి కుటుంబ సభ్యులపైన కొంతవరకు చూపించటం, కోపావేశాలని నిగ్రహించుకోలేకపోవటం, సమయానుకూలంగా భోజన వసతులు లేకపోవటం, ఇలాంటి వాటి వలన కూడా కొంతవరకు మేషరాశి వారు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఇక ఆర్థికపరమైన విషయాల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఆ జాగ్రత్తలు ఏ విధంగానూ వీళ్ళకి సత్ఫలితాలను ఇవ్వటం లేదని కొంత నిరుత్సాహం కూడా పడుతూ ఉంటారు. పెట్టుబడుల విషయంలో షేర్ మార్కెట్లైనా, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ అయినా, అలాగే ట్రేడింగ్ అయినా, స్పెక్యులేషన్స్ అయినా, బంగారం కొనటం కానీ అమ్మటం కానీ, ఇలాంటి వాటిల్లో కూడా వీరు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా షేర్ మార్కెట్లలో పెట్టుబడుల కోసం అని చెప్పి ఎవరైతే రుణాలు తీసుకొని మరీ పెట్టుబడులు పెడుతూ ఉంటారో వారు మాత్రం ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ వారం మేషరాశి వారు లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేయటం, స్వామివారి అష్టోత్తరం చదవటం లేదా వినటం, అలాగే స్వామివారిని తులసీ దళాలతోటి పూజించటం వలన ఎదుర్కొంటున్న కష్టాల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే విద్యార్థులకి ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. దీంతో పాటు వ్యాపారస్తులకి వ్యాపారపరంగా కొంత అభివృద్ధి అనేది గోచరిస్తున్నా వారికి ఆర్థికంగా పెద్ద మార్పు అనేది లేకపోవటం వ్యాపారస్తులకి కొంత ఇబ్బందికరంగా ఉంటుందనే చెప్పుకుంటున్నాం. ఇక ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. కానీ ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మాత్రం వీరి యొక్క ప్రజ్ఞాపాఠ వాళ్ళకి గుర్తింపు లభిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే వారికి ఆర్థికంగా కూడా కొంత అనుకూలమైన స్థితిగతులు ఉంటాయని చెప్పుకుంటున్నాం. పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం వీరు సమయానుకూలంగా ఆలోచించి పెట్టుబడులు పెడుతూ ఉంటారు కనుక ఈ విషయంలో కూడా వీరికి కొంతవరకు లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి కొంత లాభదాయకంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్లు, ట్రేడింగ్ చేస్తున్న వారు మాత్రం సమయానుకూలంగా వారు పెట్టుబడులు పెట్టాలని మాత్రం సూచన. ఇక ఈ వారం ఈ రాశి వారు నవగ్రహ పీడాహార స్తోత్రం చదవటం, వినటం, చేయటం, అలాగే శివాలయంలో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయటం వలన వీరికి ఎదురవుతున్న సమస్యల నుంచి వీరు బయటపడేందుకు అవకాశాలుంటాయి. మిథున రాశి వారి ఫలితాలను గనక ఈ వారం పరిశీలించినట్లయితే వారి యొక్క ఉద్యోగం గురించి, అలాగే వారి యొక్క కుటుంబం గురించి, వారి ఆరోగ్యం గురించి, దాంతో పాటుగా వారి ఆర్థికపరమైన విషయాల గురించి ప్రత్యేక శ్రద్ధ వహించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక స్థిరాస్తికి సంబంధించి ఏవైతే వీరు అనుకుంటూ ఉంటారో ఆ స్థిరాస్తి సంబంధంగా ఉన్న విషయాలన్నీ కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి ఉండే ఇబ్బందులని కూడా అధిగమించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కొత్త వస్తు వాహనాలు ఏర్పరచుకునే ప్రయత్నంతో పాటు కొత్త ఇంటి కోసం కూడా కొంత ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు.
ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే ఉద్యోగస్తులు గనక విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అని ప్రయత్నం చేస్తుంటే వారికి అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు విద్యార్థులకి కూడా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని గనక వారు కోరుకుంటూ ఉంటే వారికి కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంత నిరుత్సాహంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. అలాగే ఇంటర్వ్యూలకి కానీ రాత పరీక్షలకి కానీ వెళ్ళే వారికి కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా హయగ్రీవ అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారిని దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక ఈ వారం పరిశీలించినట్లయితే మీ జీవిత భాగస్వామికి పెట్టుబడుల విషయంలో మంచి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు మీ జీవిత భాగస్వామి ఉద్యోగ వ్యాపారాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కొంతవరకు పురోగతి అనేది ఉన్నా కూడా మీరు కొంతవరకు మీ యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. పెట్టుబడులు పెడుతున్న వారు, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం కొంతవరకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ట్రేడింగ్ చేస్తున్నా, స్పెక్యులేషన్స్ చేస్తున్నా, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం కొంత అనుకూలత ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ, దైవ దర్శనం చేసుకోవటం కానీ, పెద్దల ఆశీర్వచనం కోసం మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాల వైపు కొంతవరకు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అలాగే భూ సంబంధమైన వ్యవహారాలు అమ్మటం కానీ, కొనటం కానీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈ వారం అంతా ఆంజనేయ స్వామివారి అష్టోత్తరం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారిని పూజించటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి హఠాత్తుగా వారి వ్యాపారంలో కొంత అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఆర్థికంగా కూడా కొంత పురోగతి అనేది సూచిస్తోంది. పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామికి ఆర్థిక పురోగతి, అలాగే ఉద్యోగ వ్యాపారాలలో మంచి అనుకూలమైన స్థితిగతులు ఉంటున్నాయి. దీంతో పాటు మీ సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. చేసే ప్రతి పని కూడా మీరు సమయానుకూలంగా, సానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి కొంత శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు ప్రతి పని కూడా వాయిదా వేసేందుకు మీకు పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి వాయిదాలు అవి వేయకుండా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంది. రుణాలు తీసుకొని వ్యాపారం చేయాలి అనుకుంటున్న వారికి ఈ వారం అంతా కూడా మంచి సత్ఫలితాలను ఇస్తుందని చెప్పొచ్చు. ఈ వారం సింహరాశి వారు లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటము, అలాగే లక్ష్మీ గణపతికి సంబంధించిన హోమం చేయించుకోవటం వలన వృత్తిరీత్యా కలుగుతున్న ఆటంకాలు తొలగిపోవటము, అలాగే ఆర్థికంగా చక్కటి పురోగతి వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. కన్యారాశి వారి ఫలితాలు ఈ వారం గనక పరిశీలించినట్లయితే వారి యొక్క పెట్టుబడుల గురించి, వారి వ్యాపారము, వారి జీవిత భాగస్వామి, అలాగే వారి ఆర్థికపరమైన విషయాల మీద ఎక్కువగా శ్రద్ధాశక్తులను చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం కొంత పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే ఉద్యోగస్తులకి కూడా ప్రత్యేకంగా మంచి అవకాశాలు రావటము, ఆర్థికంగా పురోగతి ఉండటం, ఇంక్రిమెంట్స్ లాంటివి రావటం, ప్రమోషన్స్ లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి వారి వ్యాపారంలో హఠాత్తుగా మంచి మార్పులు రావటం, ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులన్నీ ముందుకు సాగటం, ఆర్థికంగా వారికి కొంత ప్రయోజనకరంగా ఉండటం, అలాగే ఏ పనులైతే ముందుకు సాగుతున్నాయో వాటిల్లో వీరికి ఆర్థికంగా కొంత అనుకూలత ఉండటంతో ఈ రాశి వారు చాలా వరకు ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థిక పురోగతి అనేది లభిస్తోంది. మీ జీవిత భాగస్వామికి ఆర్థిక పురోగతితో పాటు వారు గనక ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ ఉంటే వారికి కూడా కొంచెం అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈ వారం అంతా విష్ణు అష్టోత్తరం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. తులారాశి వారికి ఈ వారం గనక మనం గమనించినట్లయితే తులారాశి వారు వారి యొక్క కుటుంబ సభ్యుల గురించి, అలాగే వారి ఆస్తిపాస్తుల గురించి, దీంతో పాటు వస్తు వాహనాల గురించి, అలాగే ఖర్చుల గురించి, విదేశీ ప్రయాణాల గురించి,
వీటి మీద ప్రత్యేక శ్రద్ధ అనేది కనబరుస్తూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాలలో కొంతవరకు జాగ్రత్త వహించాలి. అలాగే స్థిరాస్తి కొనుగోలు కానీ అమ్మకాల గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది వహిస్తూ ఉంటారు. వాహనాలకి సంబంధించి వాహనాలు నడుపుతున్నప్పుడు కూడా కొంత జాగ్రత్త అనేది వహిస్తూ ఉండాలి. కొత్త వాహనాలు కొనుక్కోవటం కానీ లేకపోతే ఇంట్లో కొత్త గృహోపకరణాలు అమర్చుకునే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఒక క్షేమ సమాచారాల గురించి ఎక్కువగా మీరు తాపత్రయపడుతూ ఉంటారు. దీంతో పాటుగా మీ యొక్క కుటుంబ పెద్దలు ఇచ్చిన సలహాలు సూచనలు కూడా పాటించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులతోటి సమయం ఎక్కువ గడిపేందుకు మీరు ఆకాంక్షిస్తూ ఉంటారు. అలాగే వారితోటి సమయం గడపాలని ఎక్కువగా ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈ వారం చంద్రశేఖరాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే ఈశ్వరుని దర్శనం చేసుకోవటం వలన వీరికి మానసిక శారీరక పరంగా ఎదురవుతున్న సమస్యలు ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానానికి సంబంధించి చాలా వరకు ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే మీ సంతానానికి వివాహాది శుభకార్యాలు ఉండటం కానీ లేకపోతే వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారు వారి యొక్క కుటుంబం గురించి, సంతానం గురించి, అలాగే వారి యొక్క ఆర్థిక పరమైన విషయాల గురించి, స్థిరాస్తి వ్యవహారాల గురించి ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాలపైన పెట్టుబడులు పెట్టడం లేకపోతే ఉన్న స్థిరాస్తుల్ని అమ్మే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ వారం ప్రత్యేకించి వీరికి ఉద్యోగ వ్యాపారాలలో చాలా వరకు అనుకూలమైన స్థితిగతులు ఉండటం, అనుకున్న విధంగా పనులన్నీ పూర్తవటం, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అనుకుంటున్న వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కోర్టు విషయాలు ఏవి కూడా పెద్దగా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరించటం లేదు. అలాగే కొత్త వాహనాలు సమకూర్చుకోవాలని ప్రయత్నం చేస్తారు. ట్రేడింగ్ చేస్తున్నా, షేర్ మార్కెట్లు చేస్తున్నా, లేకపోతే స్పెక్యులేషన్స్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా వీరికి చాలా వరకు ఈ వారం అంతా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు మాత్రం ఈ వారం అంతా లక్ష్మీ నరసింహ స్వామి వారి అష్టోత్తరం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారిని దర్శించటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. ధనురాశి వారి ఫలితాలను గనక ఈ వారం పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఈ వారం అంతా కూడాను వారి యొక్క కుటుంబం గురించి, అలాగే వారి వృత్తి గురించి, వారి యొక్క జీవిత భాగస్వామి గురించి, వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి, దీంతో పాటు వారి వృత్తి వ్యాపారాల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారాలలో ఆర్థికంగా అనుకూలత, అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా మార్పులు చేర్పులు వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరికి కొత్త స్నేహితులు అయ్యే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. దీంతో పాటుగా స్పెక్యులేషన్స్ కానీ, ట్రేడింగ్ కానీ, షేర్ మార్కెట్లలో కానీ పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం సమయానుకూలంగా పెట్టుబడులు పెట్టాలని సూచన. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్న వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుందని గమనించాలి. సంతానానికి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే పోటీతత్వ పరీక్షలకి ఎవరైతే వెళ్తున్నారో వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంతవరకు వారి ప్రయత్నం సఫలమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు మాత్రం ఈ వారం అంతా హయగ్రీవుడికి సంబంధించిన సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన కొంతవరకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే చేసే పనులు కూడా వీరికి కొంతవరకు విజయాన్ని కలిగించే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి శ్రమ అధికంగా ఉండబోతోంది. ఆర్థికంగా కొంతవరకు వీరికి అనుకూలత గోచరిస్తోంది. వృత్తిపరంగా కూడా వీరికి చాలా వరకు సానుకూలంగా ఉండబోతోంది. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉంటారు. దీంతో పాటు కుటుంబ సభ్యుల ఒక సలహాలు సూచనలు పాటించేందుకు ప్రయత్నం చేస్తారు. తల్లిదండ్రులతోటి సమయం గడిపేందుకు ఎక్కువగా ఆకాంక్షిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మంచి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. విద్యార్థులకి, అలాగే పోటీతత్వ పరీక్షలకి వెళ్తున్న వారికి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారికి కూడా సానుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం కొంతవరకు సానుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా నవగ్రహ పీడాహార స్తోత్రం చదవటం, వినటం, చేయటం, అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయటం వలన శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది.
కుంభరాశి వారికి ఈ వారం ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వారి యొక్క ఆస్తిపాస్తుల గురించి కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఆరోగ్య సమస్యలు ఇబ్బందికరంగా మారేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా రుణ సమస్యలు కూడా అధికంగా ఉండబోతున్నాయి. శత్రువుల వలన ఇబ్బంది కలిగే అవకాశాలు, అలాగే నరకోశ నరదృష్టి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గనక ఈ రాశి వారు మాత్రం ఈ వారం అంతా జాగ్రత్త వహించాలి. సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలంగా ఉంది. విద్యార్థులకి వారి చదువు పట్ల ఏకాగ్రత అవసరం. పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న వారికి కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న ఆర్థికంగా పెద్ద ఇబ్బంది అనేది కనిపించటం లేదు. అలాగే వ్యాపారస్తులకి వ్యాపార పరంగా కొంతవరకు వ్యాపారం నడుస్తున్న ఆర్థికంగా మాత్రం వీరు కొంత ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీ శ్రేయోభిలాషుల నుండి కొన్ని విషయాలలో సరైన సహకారం అనేది అందుతూ ఉంటుంది. అలాగే వారు చెప్పే సూచనలు కూడా మీరు పాటించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీకు వృత్తిలో మంచి గుర్తింపు వచ్చే అవకాశం కనపడుతోంది. అలాగే చేపట్టిన పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా వెంకటేశ్వర స్వామి వారి వజ్రకవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈ వారం అంతా కూడా వారి యొక్క ఆరోగ్యం గురించి, వారి యొక్క ఆర్థిక స్థిరత్వం గురించి, పెట్టుబడుల గురించి, దీంతో పాటుగా వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము, వారిపైన పెడుతున్న పెట్టుబడులు లేదా ఆస్తికి సంబంధించిన ఇబ్బందులు ఇలాంటివన్నీ ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా కొంతవరకు ముందుకు సాగే అవకాశాలు కనపడుతున్నా వాటికి సంబంధించి ఎటువంటి తీర్పు అనేది రాకపోవటం మీకు కొంత నిరుత్సాహాన్ని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామితోటి కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. భూ సంబంధమైన వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. లిటిగేషన్లు, కోర్టు కేసులకి సంబంధించి మాత్రం కొంత ప్రతికూలమైన వాతావరణం గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు మాత్రం ఈ వారం అంతా కాలభైరవాష్టకం చదవటం, వినటం, చేయటం, ఉప్పు దీపం పెట్టడం, నల్లని వస్త్రాలను దానమివ్వటం, అలాగే పరమశివుడి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటం వలన కొంతవరకు శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ఆదివారం సందర్భంగా సూర్య భగవానుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లో హోమానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. హోమం చేయటం ద్వారా ఆరోగ్యము, ఆయుర్దాయము సిద్ధిస్తాయి. హోమంలో ఉపయోగించే ఎండు మామిడి పుల్లలు, ఆవు నెయ్యి, ఔషధియుక్తమైనటువంటి మొక్కలు చక్కటి ఆరోగ్యాన్ని కలిగింపజేస్తాయి. హోమంలో విశేషమైనటువంటి శక్తి వెలువడుతుంది. ఆ శక్తి అన్ని రకాలుగా మెదడులో విశేషమైన శక్తిని కలిగింపజేస్తుంది. అలాగే హోమం ముగిసిన తర్వాత హోమం ద్వారా ఉత్పత్తి అయిన శక్తి మొత్తం కూడా హోమ భస్మంలో ఉంటుంది. దాన్ని ధరిస్తే ఆరోగ్యం కలుగుతుంది. హోమంలో ఎండు మామిడి పుల్లలు, ఆవు నెయ్యి వీటన్నిటికీ కూడా ఔషధియుక్తమైనటువంటి గుణాలు ఉంటాయి. అవి వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని తొలగింపజేస్తాయి. కాబట్టి హోమం వల్ల మానసిక ఒత్తిడి తొలగిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. హోమం చేయటం ద్వారా ఒకే ప్రదేశంలో రోజుల తరబడి అగ్నిని వెలిగించి ఉంచినట్లయితే సమీపంగా ఉన్నటువంటి ప్రకృతి మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. వాతావరణ కాలుష్యం తొలగిపోతుంది. దానితో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. सूर्यदेवा अमेय प्रभावा दया दिव्य पाशा अनंत प्रकाश नमो सूर्यदेवा अमेय प्रभावा. అర్జునుడు శరీరం విడిచిపెట్టేశాడు అనుకోండి, ఇక పాండవులకు విజయం ఎక్కడది? కర్ణుడిని నిగ్రహించే వాళ్ళు ఎవరు? అందుకని మహాభారత యుద్ధం పూర్తయిపోయినట్టే, దుర్యోధనుడు గెలిచేసినట్టే. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు అన్నాడు, గొప్ప అవకాశం వరించింది మనని అర్జునుడి ప్రతిజ్ఞ రూపంలో. రేపటి రోజున సర్వ యోధులు కూడా ప్రాణాలు ఒడ్డి ఎలా అయినా సరే సైంధవుణ్ణి కాపాడాలి అని సర్వసైన్యాధిపత్యంలో ఉన్నటువంటి గురువు ద్రోణాచార్యుల వారిని పిలిచాడు. అయ్యా, మీరు ఏ వ్యూహరచన చేస్తారో నాకు తెలియదు. రేపు ఎట్టి పరిస్థితుల్లో సూర్యాస్తమయం వరకు సైంధవుడు మాత్రం చిక్కకూడదు అర్జునుడికి, మమ్మల్ని కాపాడండి. వెంటనే మహానుభావుడు ద్రోణాచార్యుల వారంటే సామాన్యుడా?
ఆయన శకట వ్యూహాన్ని పన్నాడు. శకట వ్యూహంలో సూచీ వ్యూహం, సూచీ వ్యూహంలో ఒక చివరికి పద్మ వ్యూహం పెట్టాడు. పెట్టి బాగా చివరికి సైంధవుణ్ణి పెట్టాడు. సైంధవుడి చుట్టూ యోధుల్ని పెట్టాడు. అసలు వ్యూహానికి ప్రవేశ ద్వారం దగ్గర తాను నిలబడ్డాడు. వచ్చినటువంటి అర్జునుడు తనని ఓడించి లోపలికి వెళ్ళాలి. ద్రోణుణ్ణి ఓడించడం అంటే ఏం మాటలా? అసలు ద్రోణుడితో యుద్ధం పూర్తయ్యేసరికే మధ్యాహ్న కాలం దాటిపోయింది. దాటిపోయిన తరువాత అర్జునుడు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అతిరథులు, మహారథులు, ఎందరో యోధులు ఎదురొచ్చారు. వీళ్ళందరినీ ఓడిస్తూ 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 సాయంకాలం ఇక సూర్యాస్తమయం దగ్గర పడిపోతోందనగా సైంధవుడు ఉన్న చోటికి వెళ్ళాడు. తీరా సైంధవుడితో యుద్ధం చేద్దాం అనుకున్నాడు. తనకి సైంధవుడికి యుద్ధం ప్రారంభమైంది. 5 కౌరవ యోధులు సైంధవుడిని చుట్టుముట్టి అర్జునుడి మీద బాణ పరంపర ప్రయోగిస్తున్నారు. వాళ్ళని ఓడించగలడు, కానీ సమయం లేదు, అయిపోతోంది సూర్యాస్తమయం, చీకటి పడిపోతోంది. ఇంకా కొద్ది క్షణాల సమయం ఉంది. సూర్యాస్తమయం కానీ అయిపోయిందా? ధర్మం అంటే ధర్మమే. ఈ దేశంలో అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే ధర్మం. యుద్ధం కూడా ధర్మయుద్ధమే. సూర్యాస్తమయం అయిపోయిందనుకోండి, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి శత్రువే చేత చిక్కిన జుట్టు పట్టుకుని ఇంకా గుండెల్లో బాకు దింపే సమయానికి సూర్యాస్తమయం అయితే వదిలిపెట్టేది. అంత ధర్మయుద్ధం. అందుకే ఈ దేశంలో జరిగిన యుద్ధాలకే ధర్మయుద్ధాలని పేరు. అంత ధర్మంతో చేశారు తప్ప యుద్ధంలో కూడా ధర్మాన్ని విడిచిపెట్టి యుద్ధం చేయలేదు. అయిపోతోంది సూర్యాస్తమయం. సూర్యుడు ఒరిగిపోయాడా పశ్చిమాద్రికి, అయిపోయింది, కాలం అయిపోయింది. అర్జునుడి దగ్గర గాంధీవమే ఉండొచ్చు, పాశుపతాస్త్రమే ఉండొచ్చు, ఎన్ని అస్త్రాలున్నా నిరర్థకం. ఇంకా అర్జునుడు శరీరం విడిచిపెట్టాలి. అర్జునుడు శరీరం విడిచిపెట్టిన క్షణంలో మిగిలిన పాండవులు ఉండి లేనట్టి వారి. ఇంత ప్రమాదకరమైనటువంటి సమయం ఆసన్నమైపోయింది. సూర్యుడు పోని పక్షపాత బుద్ధితో మరికొంతసేపు ఉండొచ్చు ఆకాశంలో? ఆయన అలా ఉండడు. ఆయన అలా ఏదో తనవారని పక్షపాతాలు, అలా ఉండడాలు, అలా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఒరిగిపోతున్నాడు. ఇప్పుడు ఏకంగా ధర్మం అన్న మాట ఎలా నిలబడుతుంది లోకంలో? పెద్ద ప్రశ్న కూర్చుంది.